Hello everyone, welcome back to our channel. I am prathyusha. You're watching Graceful Glory Girl. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే మనం హెయిర్ సిరమ్ని ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాము. సో చాలా బాగా వర్క్ అవుతుందండి ఫ్రిజీ హెయిర్ని రెడ్యూస్ చేయడానికి ఈ సీరం. సో అది ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఈ హెయిర్ సిరమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. అలోవెరా జెల్, మీరు ఏ బ్రాండ్ అయినా అలోవెరా జెల్ తీసుకోండి. న్యాచురల్ అయినా యూస్ చేయొచ్చు ఆర్ మీకు బయట దొరుకుతాయి కదా అవైనా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ అండ్ రోజ్ వాటర్. రోజ్ వాటర్ కూడా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఆర్ బయటదని తీసుకోండి. నెక్స్ట్ విటమిన్ ఈ ఆయిల్, ఈ క్యాప్సిల్స్ మీకు బయట దొరుకుతాయండి మార్కెట్లో. సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. మీ హెయిర్ యొక్క వాల్యూమ్ని బట్టి లెంత్ని బట్టి మీరు ఈ సీరం అనేది రెడీ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ యాడ్ చేయాలి అని మీకు ఇష్టం లేకపోతే మీరు క్యాస్టర్ ఆయిల్ అని యాడ్ చేయొచ్చు ఆర్ బాదం ఆయిల్ ఉంటుంది కదా, ఆల్మండ్ ఆయిల్, అది కూడా యూస్ చేయొచ్చు. సో నేను కోకోనట్ ఆయిల్ని 2 స్పూన్స్ యూస్ చేస్తున్నాను. అందరికీ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈ సీరం అనేది చేస్తున్నాను. సో చాలా ఈజీ అండి. సో ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీంట్లో రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్. సో అన్నీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. సో రోజ్ వాటర్ అనేది మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది, చాలా స్మూత్ అని చేస్తుంది అనమాట, షైనీగా ఉంచుతుంది. సో నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేస్తున్నాను. సో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా 2 తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే విటమిన్ ఈ అనేది మన హెయిర్కి ఫేస్కి చాలా మంచిది, చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయన్నమాట. సో ఇప్పుడు చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేస్తే అంత మంచి ఫోమ్ వస్తుందన్నమాట. చూడండి మిక్స్ చేసే కొద్దీ మనకి ఆ సీరం అనేది ఫోమింగ్ లాగా రెడీ అవుతుంది. సో చాలా బాగా మిక్సింగ్ చేసుకుంటే మనకు అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట హెయిర్కి. సో అలా మిక్సింగ్ చేసుకుంటూ ఒక క్రీమ్ లాగా రెడీ అవుతుంది. మీరు కావాలంటే ఇది రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఆర్ అప్పటికప్పుడు మీరు ఎప్పుడైనా హెయిర్ వాష్ చేసుకోవాలి, ఆయిల్ హెయిర్ అయినా పర్వాలేదు ఆర్ హెడ్ బాత్ హెయిర్ అయినా పర్వాలేదు, ఇది ఒకసారి అప్లై చేసుకొని తర్వాత మీరు హెడ్ బాత్ చేశారు అంటే మీ హెయిర్ చాలా బాగా షైనీగా ఉంటుందండి. అంటే నార్మల్గా ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేయాలి అంటారు కదా, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అలా ఉంటే మీరు ఈ సిరమ్ని ఒకసారి అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత మీరు కానీ హెయిర్ వాష్ చేశారంటే మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు, షైనీగా ఉంటుంది. సో ఇలా నేనైతే ఫ్రీజర్లో పెట్టి కొంచెం సేపు తర్వాత తీసాను, అంటే ఒక 1 అవర్ తర్వాత తీసాను. సో ఇలా క్రీమ్ లాగా అవుతుందన్నమాట. సో చాలా ఫోమింగ్గా ఉంటుంది. సో మన రూట్స్ నుంచి హెయిర్ లాంగ్ ఎంత ఉంటే అంతవరకు అప్లై చేసుకొని టై చేసేసుకొని 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేశారంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఈ హెయిర్ సీరం వల్ల. సో ఫ్రిజీ హెయిర్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. చాలామంది ఆ ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటారు, ఫ్రిజీగా ఉంది, డ్రైగా ఉంది హెయిర్ అని. సో ఈ సీరంని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి బెనిఫిట్స్ చూస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.